ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, సేవలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఎవరికైనా సరే వివాదాలు, అలాగే న్యాయపరమైన సమస్యలు, ఇతరులతో మాటి మాటికి గొడవలు వస్తూ ఉంటే వాటిల్లో మీరు విజయం సాధించడానికి ఈ మంత్రం చెప్తున్నాను. మంత్రం ఓం శత్రు సంహారణీయ నమః. ఓం శత్రు సంహారణీయ నమః. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇది దేవీ కవచం నుండి తీసుకున్న మంత్రం. ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. ఐం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దిన్యే నమః. ఈ మంత్రాన్నైనా మీరు చేయొచ్చు. ఈ రెండు కలిపి కూడా చేయొచ్చు. ఓం శత్రు సంహారణీయ నమః లేదా ఐం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దిన్యే నమః. ఈ మంత్రాన్ని చేయవచ్చు. మీరు ఏం చేయాలంటే కోర్టుకి వెళ్ళే ముందు లేదా ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని 21 సార్లు మనసులో ధ్యానించి వెళ్ళండి. 21 టైమ్స్. ఈ మంత్రం వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు టెన్షన్ పడమాకండి. ఎందుకంటే ఈ మంత్రం చదవలేని వారు, అంటే ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి నోరు తిరగదు. ఆ నోరు తిరగకపోతే మంత్రం తప్పు చదువుతాము, దానివల్ల నష్టపోతాము. శాస్త్రంలో ఎక్కడా కూడా ఏంటంటే సాధకులకు మాత్రమే గురువు సాముఖంగా చేసుకొని తప్పుగా చదివితే అది ప్రమాదం. కానీ మీకు తల్లికి క్షమాపణ చెప్పి నాకు ఇది ఇలాగే వస్తుందమ్మా అని ప్రాక్టీస్ చేస్తే విజయాన్ని పొందుతారు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షికి సాక్షాత్తు మంత్రోపదేశం చేసిన గురువు ఒక మంత్రం చెప్తే రామ అంటే చేతకాల మరా అన్నాడు. ఆయనకి సిద్ధించింది కదా, ఆయన మహర్షి అయ్యాడు కదా. అలాగే మనం కూడా అంతే. లేనిపోని భయాలు, అపోహలు పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈజీగా పనవుతుంది. శత్రువు అనేవాడు సంహరించబడతాడు, శత్రువు అనేవాడు తొలగిపోతాడు. ఇది జయం కలగడానికి మంచి మంత్రంగా శాస్త్రం చెప్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వారు అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.